స్తోత్రం 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 అని మానక దివారాత్రులు కొన్ని వేలాది కోట్లాది దేవదూతల చేత కొలువబడుతూ ఉన్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారమంతా మమ్మలను కాపాడి పరిరక్షించి సంరక్షించి మీ ఉచితమైన కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా యొక్క ప్రయాణాల్లో మా యొక్క కార్యక్రమాలలో ప్రభువా మీ తోడ్పాటు మాకు అనుగ్రహించి మమ్మల్ందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచిన విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తున్నాం ప్రభువా. మా స్తుతి సింహాసనం మీద మీరు ఆసీనులై ఉండి మమ్మల్ందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేసిన దేవుడవు, గొప్ప క్రియలు జరిగించిన దేవుడవు, భవిష్యత్తులో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నటువంటి దేవుడవు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కీర్తిస్తూ ఉండగా ప్రభువా మా స్తుతి సింహాసనం మీద ఆసీనులై ఉండి మమ్మల్ందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయములో మనము మొదటి నుండి కూడా కొన్ని వచనాలను గమనించినట్లయితే ఆయన కొన్ని సూచనలను యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి అధ్యాయము. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు లోకమును గురించి కొన్ని సూచనలను తెలియజేస్తూ ఉన్నటువంటి అధ్యాయం. లోకమును గురించి కొన్ని సూచనలు తెలియజేస్తూ ఉన్నటువంటి అధ్యాయము ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం. దీనిలో రాజకీయపరమైనటువంటి సూచనలు, అలాగే మతపరమైనటువంటి సూచనలు, అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి సూచనలు, సామాజికమైనటువంటి సూచనలు, సువార్తీకరణకు సంబంధించినటువంటి సూచనలు, 5 రకాలైనటువంటి సూచనలు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సూచనలు తెలియచేయటానికి కొంత ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ప్రభువారు ఈ యొక్క సూచనలను తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి యూదులను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము ప్రాంత వాస్తవ్యులను అందరినీ కూడా ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేగాక ఈ సూచనలు మతపరమైనటువంటి సూచనలు ఏమిటి అని మనము దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే, నేనే దేవుణ్ణి, నేను తప్పక ఆరాధించాలి అనేటటువంటి వారు లోకములో బయలుదేరినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మతపరమైనటువంటి సూచనలు చాలా ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో రకాలైనటువంటి మతాలు ఉన్నాయి. ఎవరికి ఇష్టమైనటువంటి వారిని వారు ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉంటారు. కానీ మనుషులను కూడా దేవుళ్ళుగా భావించినటువంటి ఈ భారతదేశం, మనుషుల్ని కూడా దేవుళ్ళుగా భావించినటువంటి ఈ భారతదేశం, మనుషులను కూడా దేవుళ్ళు అనుకుంటారు. మంచి క్రియలు చేస్తే ఆయనకి విగ్రహాలను, రకరకాలైనటువంటి వాటిని కన్స్ట్రక్ట్ చేసి చూపిస్తూ ఉన్నటువంటి మన యొక్క భారతదేశం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాటిని గురించి చాలా పర్టిక్యులర్గా తెలియజేస్తున్నట్లుగా, మతపరమైనటువంటి విషయాలను బట్టి ఆయన తెలియజేస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉంటాం. రెండవది రాజకీయమైనటువంటి సూచనలు. రాజకీయమైనటువంటి సూచనలు, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము, నేరాలు, ఘోరాలు, హత్యలు,
రాజకీయాలు మొదలైనటువంటి సూచనలన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి సూచనల కిందకు వస్తాయి. ఎన్నో నేరాలు మనం చూస్తూ ఉంటాం, హత్యలు చూస్తూ ఉంటాం, న్యూస్లో వింటూ ఉంటాం. అయితే యేసయ్య కూడా వాటిని గురించి ఈ యొక్క 24వ అధ్యాయంలో కొన్ని విషయాల్లో వాటిని తర్కించినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనం వెళ్తూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యములు లేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఒక కులము మీదకి ఇంకొక కులాల ప్రజలు లేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తాం. అగ్ర కులాలకు చెందినటువంటి వారు నిమ్న కులాలకు చెందినటువంటి వారి మీద పాదము మోపి వాళ్ళని అణగద్రొక్కుతూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనము ఈ భూలోకంలో చూస్తూ ఉంటాం ప్రియులారా. అలాగే మనం గమనించినట్లయితే ప్రకృతి యొక్క సూచనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. భూకంపాలు, కరువులు, సునామీలు, తుఫానులు మనం చూస్తూ ఉన్నాం. సంవత్సరము వెంబడి సంవత్సరము టెంపరేచర్ పెరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరము టెంపరేచరు ఒక రేంజ్లో ఉంటే ఇంకా ఈ సంవత్సరము రాబోయే సంవత్సరాల్లో ఇంకొక టెంపరేచర్ పెరుగుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి కరువులు, భూకంపాలు, సునామీలు ఎన్నో రకాలుగా ప్రకృతిలో మనము చూస్తూ ఉన్నటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అంతేగాక సామాజికమైనటువంటి సూచనలు కూడా మనం చూస్తాం, లేదా ఆత్మీయ సంబంధమైనటువంటి సూచనలు కూడా మనం చూస్తాం. అనేకుల మధ్య ప్రేమలు చల్లారిపోవటాన్ని కూడా మనము చూస్తూ ఉంటాం. అంతేగాక మనుషులు స్వార్థప్రియులుగాను, ధనాపేక్షులుగాను, బింకములాడువారుగాను మొదలైనటువంటి సూచనలు బైబిల్లో ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేసినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనేకుల మధ్య ప్రేమ అనేటువంటిది చల్లారిపోతూ ఉంది, కూలైపోతూ ఉంది. ప్రేమ చల్లారిపోయినటువంటి సందర్భాలు మనము చాలా చోట్ల మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. సంఘాలలో అలాగే కనబడుతుంది. ఉద్యోగాల జీవితాల్లో ప్రేమ చల్లారిపోవటాన్ని చూస్తున్నాము. వ్యాపారస్తుల మధ్య కాంపిటీషన్ చూస్తున్నాము. యవనస్తుల మధ్య ఒకరిని మించి ఒకరు చదవాలన్నటువంటి ఉద్దేశం కలిగి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవలసినటువంటి వారు చాలా డిసప్పాయింట్మెంట్లోకి అనేకుల మధ్య ప్రేమ అనేటువంటిది చల్లారిపోయినటువంటి పరిస్థితులను కూడా మనము ఈ యొక్క దినాలలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ఇంకా మనకు ఇంకొక మాట మనం గమనించినప్పుడు సువార్తీకరణ గురించినటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా సువార్త సభలు మనం చూస్తూ ఉన్నాం. విస్తారమైనటువంటి వాక్యం ప్రచురించబడతా ఉంది. సోషల్ మీడియాలో వాక్యం ప్రచురించబడతా ఉంది. వాక్యాన్ని ఎంతోమంది దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విస్తారమైనటువంటి వాక్యాన్ని మనము వింటూ ఉన్నట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అయితే సంఘము గురించి మనము మాట్లాడుకునేటప్పుడు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యోహాను భక్తుని ద్వారా, యోహాను ద్వారా, యేసు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను ద్వారా ఈ యొక్క కొన్ని మాటలను తెలియజేసినట్లుగా మనం చూస్తాము. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల గురించినటువంటి కొన్ని మాటలు మనం చదువుకుంటూ ఉంటాం. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు మీరందరూ కూడా బైబిల్స్ తెరిచినట్లయితే చూడండి. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్లో మనం చూసినప్పుడు అక్కడ కడవరి దినాలలో 7 సంఘాల గురించి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు. సంఘము అంటే ఎవరంటే విశ్వాసుల యొక్క సమూహమే సంఘము. చర్చ్ అంటే ఎవరు? చర్చ్ అంటే ఎవరంటే ఈ విశ్వాసుల యొక్క సమూహమే సంఘము అనేటువంటిది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. 7 సంఘాల గురించి మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో కూలంకుషంగా క్లుప్తంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి సంఘాన్ని మనం గమనించినట్లయితే ఎఫెసీ సంఘము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదివినట్లయితే, అయినను
మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నాడు, మొదట నీవు ఎంతో ప్రేమ కలిగి ఉన్నావు, మొదట నీవు ఎంతో ప్రేమను కనబరిచావు, మొదట నీవు ఎంతో ప్రయాసను నీవు కనబరిచావు, మొదట నీవు ఎంతో త్యాగాన్ని కనపరిచావు, మొదట నీవు దేవుడంటే ఎంతో భయము, భక్తి, దేవుడంటే ఎంతో ప్రేమను నీవు కనబరిచినటువంటి స్థితిని ఇక్కడ ఈ యొక్క యోహాను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి దినాల్లో ఎంతో ప్రయాసతో ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉన్నటువంటి ప్రజలను మనం చూస్తాం. నేనైతే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తిని. నేను దాదాపు 18-19 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాను. తర్వాత చాలా అవుట్రీచ్ మినిస్ట్రీస్ చేసేటటువంటి వాళ్ళం, గ్రామాలకు సువార్తను ప్రకటించడానికి వెళ్ళేటటువంటి వాళ్ళము, చాలా నమ్మకంగా ప్రభువుని వెంబడించే వాళ్ళం, ఎంతగానో ప్రభువుని స్తుతించేవాడిని, ఎంతగానో ఘనపరిచేవాడిని, ఎన్నో పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతించేవాడిని, దేవునికి నా స్వరాన్ని అర్పించేవాడిని, దేవుని ఆరాధించేవాడిని, సంఘానికి ఎంతోమందిని నడిపించేటటువంటి అనుభవము ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆ యొక్క ప్రారంభ దినాల్లో. ప్రియులారా, యేసయ్య అంటే ఎంతో ఇష్టం, యేసయ్య ప్రేమ అంటే ఇష్టం, సంఘస్థులంటే చాలా ఇష్టం, సంఘ కాపరి అంటే చాలా ఇష్టం, సంఘస్థులతో ఎంతో సహవాసము కలిగి ఉన్నటువంటి వాడిని, ఒకరిని ఒకరు వాళ్ళని గురించి ప్రార్థన చేయటం, కనుక్కొని వారి గురించి ప్రార్థన చేసేటటువంటి వ్యక్తి, అనుభవం కలిగినటువంటి వాళ్ళని ఎంతగానో ప్రభు వైపు నడిపించడానికి ఎంతగానో ప్రయాస కలిగినటువంటి వ్యక్తిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినప్పుడు, నేను అయినను నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఈ వాక్య భాగం చదువుతూ ఉంటే నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఎంతో ప్రేమ కలిగినటువంటి మనం కూడా ప్రభువుని నమ్మినప్పుడు, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అబ్బో ఎంతగానో దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్తూ ఉంటాము, ప్రయాసపడుతూ ఉంటాము, సండే స్కూల్ విషయాల్లో ముందుంటాము, యవన కాలపు పరిచర్యల్లో ముందుంటాము, అంతేకాకుండా చర్చి క్లీన్ చేసే విషయాల్లో కానీ పరిచర్య చేసే విషయాల్లో కానీ ఎంతగానో ముందుగా ఉండి అన్ని పనులు చేయటానికి, కష్టపడి పని చేయటానికి, శరీరము నలగగొట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేసి ఉంటాం ప్రియ సహోదరులారా. మిమ్మల్ని కూడా అడిగినట్లయితే మీరు మారు మనసు పొందినప్పుడు ఎలాగున్నారంటే, అన్న మా ఊర్లో అయితే మేము ఎంతగానో కష్టపడి పరిచర్య చేశాం, మా సంఘంలో మేము కష్టపడి పరిచర్య చేసాము, ఎంతగానో ప్రార్థించేవాళ్ళము, సండే స్కూల్ మినిస్ట్రీ చూసేవాళ్ళము, యవనకాలపు పరిచర్య చేసేవాళ్ళము, ఇవన్నీ చేయలేదు అని చెప్పి అర్థం. అంటే ఏంటంటే సరైన మారు మనసు పొందలేదు అని చెప్పి అర్థం. ఎందుకంటే ప్రభువుని నమ్మినటువంటి దినాలలో చాలా బర్నింగ్ స్పిరిట్ని కలిగి ఉంటారు చాలామంది. దేవుడు వాడుకునేటటువంటి వ్యక్తి ఒక రగులుచ్చినటువంటి ఆత్మను కలిగి ఉంటాడు ప్రియ సహోదరి సహోదరులారా. ఏదో సాధారణంగా మారు మనసు పొంది సాధారణంగా అందరూ తీసుకుంటున్నారు కదా అని చెప్పి బాప్తీసం తీసుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ఏదో క్రిస్మస్ పండుగ వచ్చింది బాప్తీసం తీసుకోవాలని చెప్పి బాప్తీసం తీసుకుంటే ప్రయోజనం లేదు. ఈస్టర్ పండుగ వచ్చింది కదా అని చెప్పి బాప్తీసం తీసుకోవాలంటే బాప్తీసం తీసుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. సరే పెళ్లి చేస్తున్నారు కదా మా నాన్నగారు అని చెప్పి పాస్టర్ గారు అంటారు కదా, బాయ్ నువ్వు బాప్తీసం తీసుకున్నావా అని చెప్పి అంటే, లేదయ్య గారు తీసుకోలేదంటే, రే పెళ్లి బాప్తీసం తీసుకో అని చెప్పి పెళ్లికి బాప్తీసం ఇస్తూ ఉంటారు చాలామంది. ఇదిగో అమెరికా దొరలు వచ్చారు, రండి మీ అందరికీ బాప్తీసం ఇచ్చి తలా 200 రూపాయలు తలా 500 రూపాయలు ఇస్తారంటే ట్రాక్టర్లు ఎక్కి ఆటోలు ఎక్కి అందరూ కూడా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి బాప్తీసం తీసుకున్నటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తూ ఉంటాము. అది బాప్తీస్మము కానే కాదు, అలాంటి బాప్తిస్మాలు కాదు.
బాప్తిస్మానికి ముందు మనస్సు అనేటువంటిది మారాలి. ఆ మారినటువంటి మనస్సును అలాగే కొనసాగించటానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ క్రియలలో, ఆ మార్గంలో మనం ముందుకెళ్తున్నప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. సరే, కొన్నిసార్లు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏదైనా పొరపాటు చేసామనుకోండి, తప్పిదం చేసామనుకోండి, దేవుడు దానిని క్షమించేటటువంటి దేవుడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అమ్మో, బాప్తిజం తీసుకుంటే ఒకవేళ మా స్నేహితులందరూ కూడా సినిమాకి రమ్మంటారండి, నేను కూడా సినిమాకి వెళ్ళాలేమో ప్రభు. ఎలాగ ప్రభు అంటే, ఆ శోధనను తప్పించుకునేటటువంటి మార్గాన్ని కూడా దేవుడు మనకి కనబరుస్తాడు. శోధనను తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు మనకు చూపించే దేవుడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం చూసినట్లయితే ఈ దేవుని యొక్క వాక్య భాగంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితులు క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఏం ద్వేషిస్తున్నావంట? నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఈ నికోలాయితులు అంటే ఎవరు? చాలా జాగ్రత్తగా మీరు వినాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఈ నికోలాయితులు అంటే ఎవరంటే, ఈ నికోలాయితు అనేటువంటి ఒక వ్యక్తి ఒక చర్చి ఎల్డర్గా నివాసం చేసినటువంటి వ్యక్తి. చూడండి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చూడండి, కొంతమంది ఎల్డర్స్ని సంఘంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎల్డర్స్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారంటే, సంఘములో ఉన్నటువంటి కొన్ని పనులు చేయటానికి. దేవుని యొక్క వాక్యాన్నేమో కొంతమంది విస్తారంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సంఘములో పనులు చేయటానికి కొంతమందిని పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే, ఇక్కడ చూడండి, ఆ మనుషుల పేర్లు మనం చదివినట్లయితే స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడును అను నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని. ఈ నికోలాస్ అనేటువంటి వ్యక్తి ఒక చర్చి ఎల్డర్గా ఉంటున్నాడు ఆ దినాలలో. అయితే ఈ చర్చి ఎల్డర్గా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి, మంచి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క బాట, ఈ యొక్క మార్గం ఎలాగుందంటే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగినటువంటి వ్యక్తిలాగా లేకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఆ మార్గములో ప్రయాణించిన వ్యక్తిగా కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరియొడ్డుమని బాలాకును నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన యొక్క బోధ ఎలాగుందంటే, ఏం పెద్ద డిఫరెన్స్ ఏం కనబట్టలేదు. చూడండి, మీరు గమనించినట్లయితే ఆయన బోధ ఎలాగుందంటే, విగ్రహములకి అర్పించినటువంటి వాటిని తినొచ్చు అని బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? విగ్రహాలకి పెట్టినటువంటి వాటిని తినొచ్చు. మనం తినొచ్చా తినకూడదా? కామన్గా అయితే విగ్రహముల ముందు పెట్టినటువంటి వస్తువులు కానీ, విగ్రహముల ముందు
ఒక బేషన్లో ఆహారం పెట్టి విగ్రహములకి నువ్వు తినయ్యా, నువ్వు తినయ్యా, నువ్వు తినయ్యా, కొంచెం అన్న తినయ్యా, అయ్యా కొంచెం అన్న టేస్ట్ చూడయ్యా అని ఈరోజు పొద్దున మొదలు పెట్టుకొని రేపు సాయంత్రం వరకు కూడా తినయ్యా 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 అంటే తింటారా ఎవరన్నా? ఏమన్నా తినిద్దా? ఒక బనానా దాని ముందు పెట్టి తినయ్యా 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 అని చెప్పినా కూడా 4 రోజులు అయిన తర్వాత ఆ బనానా మెత్తబడిపోయి అది కుళ్ళిపోవటమే కానీ దానివల్ల ప్రయోజనం అంటూ ఏమీ కూడా లేదు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నికోలాయిల నుండి బోధ, వీళ్ళ బోధ ఏంటి అని గమనించినట్లయితే ఇక్కడ మనం చూసినప్పుడు అవి ఏమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీలకు ఉరి ఎడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు కూడా నీలో కనబడుతున్నారు. ఎవరు కనబడుతున్నారంటే విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని తినేటటువంటి వాళ్ళు కనబడుతున్నారు. రెండవదిగా గమనించినట్లయితే జారత్వము చేయటానికి, అంటే వివాహము కాకముందే వివాహానికి సంబంధించినటువంటి క్రియలు చేయటమే జారత్వము, లేదా వివాహము అయిన తర్వాత కొన్ని క్రియలు చేయటము వ్యభిచారం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అంటే ఇలాంటి క్రియలు చేసినటువంటి వారు ఆ దినాలలో ఉన్నారు. అలాంటి వ్యక్తులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఈ నికోలాయితుల బోధ అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కిందికి మనం చదివినట్లయితే అటువలనే నికోలాయితుల బోధ అనుసరించు వారును నీలో ఉన్నారు, కావున మారు మనసు పొందము, లేని ఎళ్ళ నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుడు చెప్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు చాలామందిని మనం చూస్తాం ఈ భూలోకంలో. ప్రియులారా, చాలామందిని మనం చూస్తూ ఉంటాం. యవనస్తులందరూ ఒక చోట చేరతారు, రకరకాలైనటువంటి క్రియలు బహుశా వారు చేయొచ్చు, అవకాశం ఉంది. గమనించినట్లయితే విగ్రహములకు అర్పించినటువంటివి క్రైస్తవులమైనటువంటి మనం భుజించము, వాటి దగ్గరకు కూడా మనం వెళ్ళము. వారు ఇచ్చినా కానీ ఎంతో కష్టముగా దాన్ని తీసుకుంటాం, లేదా తీసుకోము కూడా చాలాసార్లు. ప్రియులారా, గమనించినట్లయితే అవి అపవిత్రమైపోయినాయి అని మనము వాటి వైపు చూడము, వాటిని మనము భుజించము అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కానీ ఈ నికోలాయితుల అనేటువంటి ఈ వ్యక్తి ఏం చేశాడంటే వాటిని సంఘములో ఎంకరేజ్ చేశాడు. తినండి, ఏమవుదులే, వివాహానికి ముందు కొన్ని కార్యాలు చేస్తే ఏమైందిలే, కానీ ఏమవుదులే, తప్పేం లేదులే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, ఏమైద్ది అని కొన్నిటిని అతను ఎంకరేజ్ చేయటం వలన దేవుడు వాళ్ళ బోధన బట్టి వారిని వ్యతిరేకించినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలను మనం చూసినప్పుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం గమనించినట్లయితే కడవరి దినాలలో ప్రేమ మనుషుల మధ్య పెరగాలి, కడవరి దినాలలో ప్రేమ మనుషుల మధ్య విస్తరించాలి, కడవరి దినాలలో ప్రేమ ఒకరిని ఒకరు అనురాగ సహితమైనటువంటి ప్రేమ కలిగి నివాసము చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియులారా. రకరకాల సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఉద్యోగాల్లో వస్తాయి, వ్యాపారాల్లో వస్తాయి, కుటుంబాల్లో వస్తాయి, ఇంకా ఎన్నో పరిస్థితుల్లో మనము సమస్యలు ఎదుర్కొంటూ ముందుకెళ్తూ ఉంటాం. అది మన యొక్క లైఫ్ స్టైల్ అన్నమాట. అంతే. వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం చదివినట్లయితే మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు పొందుకోవలసిన ఆవశ్యకత ఉంది. మొదట ఎంతో ప్రేమించేవాడివి, మొదట ఎంతగానో ప్రార్థించేవాడివి, మొదట ఎంతగానో ప్రయాసపడేవాడివి, మొదట ఎంతగానో ఎన్నో రకాలుగా దేవుని యొక్క పనన్నా, దేవుని యొక్క సేవన్నా, దేవునికి సంబంధించినటువంటి ఏ విషయమైనా సరే ఎంతగానో ప్రయాసపడే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తివే. ఇప్పుడు కూడా అలాంటి అనుభవాన్ని నీవు కలిగి ఉండాలని దేవుని యొక్క మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయంలోనే అదే
రాజీ పడేటటువంటి సంఘంగా మరొక సంఘం కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందాక మనం చదివాం కదా ఆ 15వ అధ్యాయంలోనే. కాబట్టి క్రిందికి మనం చదివితే, మారు మనస్సు పొందుము, లేనెల నీ యొద్దకు వచ్చి త్వరగా నీ నోటు నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్లని రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి కూడా తెలియదు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మూడో విషయం మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆ యొక్క 3వ సంఘము గురించి మనం చూస్తే 21వ వచనంలో దానికి ఉన్నటువంటి మైనస్ ఏంటి అని మనం చూసినట్లయితే, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతురని చెప్పి తుయతైరా సంఘాన్ని బట్టి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే మారు మనస్సు పొందటానికి దేవుడు సమయం ఇస్తాడు. యేసయ్యను నమ్ముకోవడానికి నీకు సమయం ఇస్తాడు. చిన్నప్పటి నుంచి, బాల్య దశ నుంచి యవన కాలంలోనికి రావడానికి దేవుడు నీకు సహాయం చేశాడు. ఒక వయసులోకి వచ్చిన తర్వాత ప్రభువుని నమ్మాలి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ప్రభువుని ఎప్పుడైతే సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు యొక్క మార్గంలో నడవటానికి ప్రయాసపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. అందుకే ఇక్కడ మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలని ఎన్నో విషయాలు ఇక్కడ సంఘాల గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనస్సులు మారాలి, ప్రభు వైపునకు మనస్సులు త్రిప్పాలి. ప్రభు వైపునకు మనసు తిప్పితే ప్రభు ఎంత సాక్రిఫైస్ చేశాడో, ప్రభు ఎంత ప్రేమ చూపించాడో, ప్రభు ఎంత కృప చూపించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, వీరంట ప్రభు వైపునకు మనసు త్రిప్పలేనటువంటి ప్రజలుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు వైపునకు తిప్పలేకపోతున్నారు. లోకం వైపే లోకం వైపే లోకం వైపే లోకం వైపే ఉన్నటువంటి ఆ తుయతైర సంఘాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా 3వ అధ్యాయము 1వ వచనాన్ని 4వ సంఘం గురించి మనం చదివినప్పుడు, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. జీవించుచున్నావని పేరే కానీ మృతుడవే. ఎంత భయంకరమండి ఇది. జీవిస్తున్నాడు, శుభ్రంగా ఉదయము భోజనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, లేదా లంచ్ చేస్తున్నాడు, డిన్నర్ చేస్తున్నాడు. హీ ఈజ్ లివింగ్, బట్ దెర్ ఈజ్ నో యూజ్. ఆయన జీవించే ఉన్నాడు, జీవనము కొనసాగిస్తూ ఉన్నాడు, జీవనము కలిగి ఉన్నాడు. ఏమి చేస్తున్నామా ఉదయం నుంచి సాయంకాలం వరకు అని చెప్పి గమనించినట్లయితే ఉపయోగపడే ఒక్క పని కూడా చేసేది ఏం లేదు. ఉదయం సాయంకాలంలో ఊరక జీవిస్తూ ఉన్నాము. ఆ సంఘం ఎలా ఉందంటే జీవిస్తూ ఉన్నామన్నటువంటి పేరు కలిగి ఉన్నదే కానీ అది మృతమైనటువంటి సంఘముగా కనబడుతుంది. జీవం కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? కదులుతారు, నడుస్తారు, ప్రయాణం చేస్తారు, కష్టపడతారు, పని చేస్తారు, చెమటోడుస్తారు, ఇంకా ఎన్నో రకాలైనటువంటి క్రియలు చేస్తారు. జీవం అంటే అదే కదా, జీవము కలిగి ఉన్నటువంటి అదే కదా, జీవముతో నడుచుకోవటం అంటే అదే కదా. కానీ ఈ సంఘములో ఉన్నటువంటి మైనస్ ఏంటంటే జీవం ఉంది, కానీ జీవానికి సంబంధించినటువంటి క్రియల సంఘములో లేవు. నిర్జీవమైనటువంటి పరిస్థితిలో ఉంది ప్రియులారా. ఆ యొక్క 4వ సంఘము ఈ యొక్క ఆ స్థితిలో ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్నటువంటి కుక్క పిల్ల మేలు. ఎందుకంటే బ్రతికిన వాడు కదులుతాడు, చచ్చినటువంటి వాడు అలాగే ఉంటాడు. ప్రయోజనం ఏమీ ఉండదు వాళ్ళ వల్ల. కొంతమంది సంఘాల్లో ఇలాగే ఉంటారు.
ఊరక కామ్గా ఉంటారు అంతే. ఏదో స్క్వాడ్ లాగా, వీళ్ళు ఏమంటారంటే ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ లాగా వచ్చేదను ఊరక ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అది బాగలేదే, ఇక్కడ ఇది బాగలేదే, ఇక్కడ అట్ట బాగలేదే, ఇక్కడ ఆమె అట్ట చేస్తుంది, ఏమంటే ముసుకేసుకోలేదే, ఈయన ఫోన్ చూస్తున్నాడే, ఈయన సరిగా పాటలేదే, లేదా ఆ పిల్లడు అడిపోతున్నాడు. సంఘానికి మనం వచ్చేది ఎందుకంటే అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించి గణపరచడానికి, అందరితో ప్రేమగా ఐక్యంగా కలిసి ఉండటానికి, సహవాసం కలిగి ఉండటానికి, ఒకరికొరకొకరు ప్రార్థన చేయటానికి, ఒకరికొరకొకరు హత్తుకోవడానికి, ఒకరిని ఒకరు మేలు కొరకు ఒకరిని ఒకరు బలపరుచుకోవడానికి, అందరినీ పలకరించుకోవడానికి, అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పుకోవడానికి, అందరినీ హల్లెలూయా అని చెప్పి మాట్లాడుకోవడానికి, అమ్మా ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాంటి పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాగున్నావు, ఇలా ఉండకుండా ఉండడానికి ఏం చేయాలి, ఇలాంటి కొన్ని రెమెడీస్ తెలియజేసుకోవడానికి, ఒకరిని ఒకరు బలపరుచుకోవడానికి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి, సహవాసం కలిగి ఉండటానికి అన్న విషయాన్ని మనమందరము కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఆ సంఘం అంట జీవించుచున్నాము అనేటువంటి మాటే కానీ అది మృతంగా కనబడుతుందంట ప్రియులారా. జీవిస్తూ ఉన్నాం కానీ అది మృతమైనటువంటి స్థితిలో కనబడుతుంది. కానీ అది దేవునికి ఇష్టమైనటువంటిది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే 5వ సంఘాన్ని మనం చూసినట్లయితే చూడండి, లవోదికయ సంఘం 3వ అధ్యాయము 19వ వచనము నుండి 20వ వచనం వరకు మనం చదివినట్లయితే, 19వ వచనము నుండి 3వ అధ్యాయము 20 వచనాలు మనం చదివినట్లయితే, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చూడండి, గమనించినట్లయితే సంఘములో కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ యేసయ్య బయటే నిలబడి ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక నిస్సారమైనటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. పాటలు పాడేవాళ్ళేమో పాటలు పాడుతున్నారు, ఆరాధన చేసేవాళ్ళేమో ఆరాధన చేస్తున్నారు, మ్యూజిక్ వాయించేవాళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. రకరకాల వ్యక్తులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో యునైట్ అయినటువంటి ఒక బంధాన్ని లేకుండా వీరికి ఇష్టమైనటువంటి విధంగా వీరు నివాసము చేస్తూ ఉన్నటువంటి సంఘాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అదే క్రీస్తు లేనటువంటి సంఘము, లవోదికయ సంఘము. ఇలాగ కొన్ని సంఘాలను మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మనం గమనించినట్లయితే సంఘములో ఉన్నాము అని అంటే అర్థం ఏంటంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీరు ఇంట్లో ఉన్నారంటే ఏదో పని చేస్తూ ఉంటారు. స్త్రీలు ఇంట్లో ఉన్నారంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు ఏదో పని చేస్తూ పిల్లలకు కావాల్సినవి అన్నీ కూడా చేసి పెడతా ఉంటారు. అదే స్త్రీలు లేరనుకోండి, ఇంట్లో ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి, ఎక్కడ పని అక్కడే అయిపోద్ది, ఎక్కడ కూడా క్లీనింగ్ ఉండదు. అలాగేమైపోయిద్దినంటే ఎవరైనా గెస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏందండి ఈ ఇంట్లో స్త్రీలు లేరా ఏంది ఎక్కడ వస్తువు అక్కడే పడిపోయిందని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రియులారా. పిల్లలు లేరనుకోండి, ఇంట్లో అర్థమైపోతూ ఉంటుంది, ఏంటి పిల్లల శబ్దం లేదేంది ఇంట్లో, ఏంది పిల్లలు లేరా మీకు ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా. అంటే దేవుని యొక్క మాటలను మనము గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, మనము అక్కడ ఉన్నాము అని చెప్పి అంటే నీ యొక్క ప్రజెన్స్ అక్కడ కనబడాలి. మనం అక్కడ ఉన్నాము అంటే మనం అక్కడ ఉపయోగకరంగా మనం ఉండాలి. మనం అక్కడ ఉన్నాము అని అంటే మనము ఒక ఉపయోగకరమైనటువంటి పాత్రగా దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు ఏదో స్క్వాడ్ వచ్చినట్టు అట్లా చూసి ఒకటే ఫోన్లు వస్తే బయటికి పోవటం రావటం, బయటికి పోవటం రావటం, బయటికి పోవటం రావటం, లేదా ఏదైనా ఇలాంటి అన్నెసరీ థింగ్స్ అండి. దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే అసలు భక్తి అసలే లేదు. ఏమైంది ఒక 10 నిమిషాలు ఫోన్ మాడబోతే ఏమైపోద్ది?
ఏమవుతుంది? ఒక 2 hours మందిరంలో కూర్చోలేనటువంటి పరిస్థితి. అంత బిజీ ఫోన్లేంటి, అంత బిజీ ఉద్యోగాలేంటి మనం చేసేది? ఇంకో రూపంలో కూడా మనం వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు, మెసేజ్ ద్వారా చెప్పొచ్చు ఐ మీన్ చర్చ్ అని. ఈ 2-3 గంటలు కూడా మనము దేవునికి ఆ ప్రయారిటీ మనము ఇవ్వలేకపోతే ప్రియులారా, మనము ఎంత మెచ్యూరిటీలో ఉన్నామో, ఆత్మీయ స్థితిలో ఎంత ఇమ్మెచ్యూర్గా ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో సంఘాలు నిర్జీవమైపోతూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనమైతే ఎన్నో విషయాల్లో మేలుకరంగా ఉన్నామన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా ఈ యొక్క మొట్టమొదటి విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఈ యొక్క ప్రేమ కలిగినటువంటి సంఘము గురించి, ఈయన మొట్టమొదటి సంఘము గురించి, ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, మీరు ప్రేమను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి, ప్రేమను కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఒకటే పనిగా సాడీలు చెప్తూ ఉంటారండి. ఒకటే పనిగా ఎక్కడ బ్రేక్ చేద్దామా బాండ్ అని. ఇద్దరు కలిసి ఉన్నారంటే వాళ్ళ మధ్య ఏదో ఒకటి పెట్టడం, ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ మధ్య ఏదో ఒకటి, ఎక్కడ ప్రేమ లేకుండా చేద్దామని ఒక్కటే పనిలో ఉంటారు వీళ్ళు. నిజంగా అది దేవునికి అయిష్టమైనటువంటి క్రియ అన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీకు చేతనైతే ప్రోత్సహించాలి, చేతనైతే బలపరచాలి, చేతనైతే ప్రార్థన చేయాలి, చేతనైతే సేవలో సహాయం చేయాలి, సేవలో ముందుకు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేసినప్పుడు తప్పక దేవుడు వారికి అదే విధంగానే వారికి జడ్జిమెంట్ ఇస్తాడన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం గమనించినట్లయితే ఈ యొక్క సంఘములో మనం చూసినప్పుడు ప్రేమ లేనప్పుడు ప్రేమ కలిగి ఉండటానికి ఆ సంఘములో దేవుడు, అయ్యా మీరు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా మన సంఘాన్ని బట్టి నేను చాలా సంతోషపడతాను. ఎంతో ప్రేమ కలిగినటువంటి ప్రజలు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. ఒకరి క్రియల్లో ఒకరు పాలు భాగస్తులుగా ఉంటారు. సంఘాన్ని ప్రేమించే విషయంలో ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. ఇంకా దేవునికి ఇచ్చే విషయంలో ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. దేవుని పనిని ముందుకు తీసుకెళ్లే విషయాల్లో కూడా ఎంతగానో తాపత్రయాన్ని కలిగి ఉంటారు. సమయానికి వస్తారు, సమయం కన్నా ముందే వాల్ క్లాక్ వైపు చూస్తూ ఉంటారు. ఏమండి, నిజంగా మన సంఘాన్ని బట్టి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉంటాను. చెప్పినటువంటి ప్రతిదీ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే దేవుని యొక్క కృపలో నడవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజంగా ఆ సంఘము, అలాంటి సంఘాలు బలపరచబడుతూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఏదైనా మనం చెప్పినప్పుడు దాన్ని చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే అదే విశ్వాసములో ఎదిగేటటువంటి సంఘముగా మనం కనబడుతూ ఉన్నాం. నిజంగా విశ్వాసము ద్వారా మనము గొప్ప కార్యాలు చేస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం. ఎందుకంటే మన పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. మీ అందరూ కూడా చూశారు కదా, గత వారంలో 4 వ్యక్తులు ఆస్ట్రోనాట్స్ వ్యోమగాములు బయలుదేరి భూమి మీదకి వచ్చారు కదండి. భూమి మీదకి వచ్చారు. వాళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళ పేర్లు మీకు బాగా తెలుసు. అయితే ఆ బుచ్ విల్మోర్ని ఒక వ్యక్తి ఇంటర్వ్యూలో ప్రశ్న అడుగుతున్నారు. వాళ్ళు ముగ్గురు అలాగా కూర్చొని ఉంటారు. సునీత విలియమ్స్ ఇటు చివరి ఉంటుంది, బుచ్ విల్మోర్ ఇటు పక్కన ఉంటాడు. మీరు 9 నెలలు ఈ యొక్క బిజినెస్ ట్రిప్ విషయంలో మీరు ఇలాగా చంద్రుడి మీదకి వచ్చారు కదా, 9 నెలలు మీరు వచ్చారు కదా, మీరు ఉన్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది, ఏమి సందేశాన్ని మీరు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు అని చెప్పి ఆ బుచ్ విల్మోర్ని అక్కడ ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగారండి. ఆయన చెప్తున్నాడు, అయ్యా
నాకు చాలా సంతోషంగా ఉంది. నేను 9 నెలలు ఇక్కడ ఈ యొక్క చంద్రుని మీద నేను ఉండటము చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చేయటానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి ఆలోచన, వీటన్నిటికీ కూడా ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, నేను విశ్వాసం ఉంచినటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకి మనుషులందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆయనకి మనుషులందరి పట్ల ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచనను నా ద్వారా లేదా మా టీం ద్వారా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంతేగాక హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో ఆ విశ్వాస సహితమైనటువంటి అధ్యాయము ద్వారా నేను ఎంతో బలపరచబడి, నా దేవుడు నా జీవితంలో నేను విశ్వాసము కలిగి ఉండటం వలన ఈ గొప్ప కార్యం నేను చేయగలిగానని చెప్పి నేను సందేశాన్ని ఇస్తా ఉన్నాను. నా దేవుని వలననే, నా యేసుక్రీస్తు ప్రభువారి వలననే నేను ఈ 9 నెలలు మేమందరం ఇక్కడ ఉండగలిగామని ఆయన తెలియజేసినప్పుడు ప్రియులారా చాలా సంతోషం వేసింది. అవును, ఆ యేసయ్య వారిని అక్కడ ఉంచగలిగాడు. ఎంత కష్టమండి అలా ఉండటమో. మంచినీళ్ళు తాగాలంటే మీరు చూసారా కొన్ని వీడియోస్, వాటరు ఆ ప్యాకెట్లో నుంచి ఇలా నొక్కినప్పుడు వాటర్ అంట ఒక్కొక్కసారి ఇట్లా ముఖం మీద చిందుతాయంట వాళ్ళకి. వాటర్ ఇట్లా వదిలినప్పుడు ఆ వాటర్ ఇలాగ ఎగురుతూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు దాన్ని నోటితో ఆ వాటర్ని క్యాచ్ చేయాలంట. చూడండి, మైక్ని ఇలా పట్టుకొని ఇలా పక్కకి వదిలేస్తే ఇలా గాల్లో తిరుగుతూ పక్కన ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మైక్ని పట్టుకుంటా ఉన్నాడు. చూసారా, అంతా కూడా ఎగురుతూ ఉన్నారు. ఊరకు ఎప్పుడు కూడా వాళ్ళ జుట్టంతా కూడా పైకి ఇలాగుంది. జుట్టంతా కూడా గాలికి ఇట్లా పైకి ఎగురుతూ ఉంది. చక్కగా దూకోవటానికి లేదు. ఎప్పుడు కూడా కాళ్ళు ఒక ప్రాంతానికి హ్యాంగ్ చేసి ఉంచాలి కాళ్ళు, లేకపోతే ఎగురుతారు ఆటోమేటిక్గా పైకి. కాళ్ళు ఒక దాంట్లో గుచ్చి పెడతారు, 2 కాళ్ళు గుచ్చి పెట్టి కూర్చుంటే ఇలా కూర్చున్నట్టుగా ఇలా ఉంటారు, అంతే, కూర్చోరు, ఇలా ఊగుతూ ఉంటారు. ఆహారం తినాలన్నా ఒకవేళ ఆహారము ఆ ప్యాకెట్లో చింపినప్పుడు ఆహారము కిందకి డ్రాప్ అయితే అది అలాగే ఎగురుతూ ఉంటుంది ఆహారం. ప్రియులారా, ఆ ఆహారం తినటం కూడా చాలా కష్టం. ఎప్పుడు ఆహారం అయిపోద్దో తెలియదు. అయినా సరే వాళ్ళు అంత ధైర్యంగా ఇన్ని నెలల కాలము దేశం కొరకు, ఈ ప్రపంచం కొరకు వారు ఎంతగానో త్యాగం చేసినటువంటి విధానాన్ని బట్టి నిజంగా వాళ్ళని మనము అప్రిషియేట్ చేయవలసిన వారమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కుటుంబాన్ని విడిచిపెట్టి దెర్ ఈజ్ నో గ్యారంటీ, మళ్ళీ తిరిగి వస్తామన్నటువంటి గ్యారంటీ ఏం లేదు వాళ్ళకి. అయినా సరే వీ వాంట్ టు గో, మేము వెళ్తాము. ఎందుకంటే దేశం కొరకు మేము నిలబడతాం. మిలిటరీ వారు ఎలాగ దేశం కొరకు నిలబడుతున్నారో, పోలీసు వారు ఎలాగ పబ్లిక్ కొరకు నిలబడుతున్నారో, మేము ఇక్కడ ఉన్నటువంటి దేశం కొరకు ఈ శాటిలైట్స్ అన్ని బాగు చేయటం కొరకు, ఈ శాటిలైట్లు బాగు చేయబడితే దేశంలో ఉన్నటువంటి వారందరికీ మంచి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాటిని తప్పకుండా బాగు చేస్తాము. మేము బాగు చేసేంత వరకు మేము క్రిందికి రాము అన్నటువంటి విధంగా వారు విశ్వాసంతో ఆ ప్రాంతంలో ఉండి ప్రియులారా వారు అవన్నీ కూడా బాగు చేసి మొన్న ఒక వారం క్రితం వాళ్ళు దేశంలోకి అక్కడ కాలిఫోర్నియా వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిజంగా గమనించండి ఎంత భయంకరమైన పరిస్థితి. దిగేంత వరకు కూడా డౌటే, దిగుతారా సరిగాని. వచ్చి పెసిఫిక్ ఓషన్లో పడ్డారు వాళ్ళు. పెసిఫిక్ ఓషన్లో దిగేంత వరకు కూడా డౌటే, దిగుతామా దిగమా సరిగా. ఒకవేళ బ్లాస్ట్ అయిద్దేమో మధ్యలో తెలియదు, అది ఊడిపోయి దిగుతూ ఉన్నప్పుడు. అంత ఫాస్ట్కి ఎడైనా దిగుతుందేమో, భూమి మీద పడిపోతామేమో. ఒక్కోసారి భూమి మీద పడ్డప్పుడు అది పేలొచ్చు. కానీ చూడండి, పసిఫిక్ ఓషన్లో ఖచ్చితంగా దిగింది. దిగే ముందు 4 పారాచూట్లు వాళ్ళు ఓపెన్ చేసి స్లోగా పారాచూట్ల ద్వారా అక్కడ సముద్రంలో దిగినట్టుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే ఒక రాకెట్లోకి ఒక స్త్రీ వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఎంత ధైర్యం కావాలి, ఎంత ధైర్యము, ఎంత విశ్వాసము, యేసు ప్రభు మీద ఎంత నమ్మకము వారు ఉంటేనే ఆ ప్రాంతాలకు వెళ్ళి పని చేయగలిగారో మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదీ కూడా కష్టమే. ఏదైనా సరే స్నానం చేయాలన్నా కష్టమే, ఆహారం తినాలన్నా కష్టమే, ఏదైనా పని చేయాలన్నా కష్టమే. అంతా ఊరక ఎగురుతూ ఉంటారు. పడుకోవాలన్నా కూడా కష్టమే.
ఏ పని కూడా సాధ్యము కానటువంటి ఎన్వైరాన్మెంట్లో వారు ఉండి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి బయటకు వచ్చినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆ వ్యక్తి బుచ్ విల్మోర్ చెప్తా ఉంటాడు కదా, యేసు క్రీస్తునందు నాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసాన్ని బట్టి నేను ఈ కార్యక్రమంలో ఈ 9 నెలలు మేము సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేయగలిగామని చెప్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేయగలుగుతున్నాం యేసయ్య కొరకు? ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. మార్చి నెల రేపు వచ్చే వారంతో 30వ తారీఖు ఉగాదో లేదా 31వ తారీఖు మనకి మార్చి నెల అయిపోతుంది. వాట్ వీ డిడ్ ఇన్ దిస్ ఎంటైర్ మంత్ ఆఫ్ మార్చ్, ఈ యొక్క మార్చి నెల అంతట్లో నేను ఏమి చేశానో యేసయ్య కొరకు అనేది ఒక్క ప్రశ్న మనం వేసుకుంటే ప్రియులారా, మనం ఏం చేశామనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది గమనించినట్లయితే. ఎందుకంటే నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ఆలోచన ఉందన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనం చదివినప్పుడు, లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనం చదివినట్లయితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు కొన్ని నాటబడి ఉండెను. అప్పుడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలతో చెప్పెను. అయితే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయించమని అతనితో చెప్పెను. చూడండి, ఫలాల కొరకు యజమానుడు వెతుకుతున్నాడు, ఫలాల కొరకు వెతుకుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఫ్రూట్స్ కొరకే వెతుకుతారు. వివాహం అయిందా, గర్భఫలం కావాలా, ఉద్యోగం వచ్చిందా, ప్రమోషన్ కావాలా, స్కూల్కి వెళ్ళామా, 8 నెలలు స్కూల్లో చదువుకున్నామా, నెక్స్ట్ ఇయర్కి మనం ఉత్తీర్ణత అయ్యి మనం పాస్ అయ్యి నెక్స్ట్ ఇయర్లోకి మనం వెళ్ళాలా. దట్ ఈస్ కాల్డ్ ఫ్రూట్. ప్రతి ఒక్కరు కూడా ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. రైతు పంట వేసిన తర్వాత ఆ పంట ద్వారా ఫలాలు రావాలని చెప్పి ఒక రైతు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రియులారా ఫ్రూట్స్ కోసము ఎదురు చూస్తున్నట్లుగా దేవుడు కూడా మన జీవితాల్లో ఫలాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ కూడా ఈ వ్యక్తిని మనం గమనించినట్లయితే ఫలించుటకు కావలసినటువంటి 3 అర్థాలను మనము చూసినట్లయితే 3 విషయాలు మనం చూస్తాము. దేవుని కొరకు ఫలించటము, దేవుని వలె జీవించటము, దేవుని కొరకు పని చేయటము. మొట్టమొదటిది దేవుని కొరకు జీవించటము అంటే మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే 13, ఇదెంతయు విని జరిగిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. మనం గమనించినట్లయితే దేవుని కొరకు జీవించే తత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు జీవించే తత్వాన్ని మనం కలిగి ఉండాలా. లేని పక్షాన మనము ఆ తత్వము కలిగినటువంటి వారిని ప్రోత్సహించాలి. అరే, దేవుని కొరకు ప్రయాసపడుతున్నాడే పాస్టర్ గారు, దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నాడే, దేవుని కొరకు పలానా కార్యం చేస్తున్నాడే, పాపం ఎలా ప్రయాణం చేస్తున్నాడో ఏమో, ఎండాకాలం ఎలాగా ఆయన ప్రయాణం ఒక ప్రాంతం ఇంకో ప్రాంతానికి వెళ్తున్నాడేమో, ఎండ దగ్గర ఏమైనా వడపెట్టొచ్చుద్దేమో, లేదా ఏడైనా సరే ఏదైనా త్రాగాలని అనుకుంటాడేమో, అయ్యో పాస్టర్ గారి దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మీ పిల్లలు ఊరికి పోతున్నప్పుడు వాళ్ళకి జేబుల్లో 5,000 10,000 పెట్టి పంపించరా? వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అడగరా? ఇవన్నీ మనం చేస్తుంటాం కదా. మరి దేవుని పనికి ఇవ్వవలసినటువంటి వారమైనటువంటి మనము ఆ డబ్బులు కూడా మనం జేబులోనే పెట్టుకుంటాం. నాకు దేవుడు ఏమైతే ఇస్తాడో నేను దాన్ని
ప్రతి వారం కూడా నేను దాన్ని షేర్ చేస్తూ ఉంటాను, ఇచ్చేసేస్తూ ఉంటాను. అంతే. అవి దేవుని మనవి కాదు అసలు. అవి దేవుని పని. అవి దేవుని పనికి ఉపయోగపడితేనే మనకు ఆశీర్వాదం. అవి దేవుని పనికి ఉపయోగపడలేదనుకో మనకు అంత ఆశీర్వాదం ఉండదు ప్రియులారా. దేవుడు బ్లెస్ చేయడు. మనం ఇచ్చినటువంటి దాన్ని బట్టి దేవుడు బ్లెస్ చేస్తాడు, ఇవ్వనటువంటి దాన్ని బట్టి దేవుడు మనం బ్లెస్ చేయడు. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే ఇదంతయు వినిన తర్వాత తీరిన ఫలితార్థం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని చుండవలను మానవ కోటికి ఇదియే విధి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, దేవుని వలె జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివినట్లయితే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదాము. మనము దేవునికి సంబంధించిన విషయాల్లో మనము ఎదగాలి. 2015వ సంవత్సరంలో ఎలాగున్నామో 2025వ సంవత్సరంలో కూడా మనం ఆత్మీయతలో అలాగున్నామంటే అర్థం ఏంటంటే మనము ఎదగటం లేదు అని చెప్పి అర్థం. సంవత్సరము మారుతూ ఉన్నప్పుడు నీ ఆత్మీయతలో మార్పు రావాలి. సంవత్సరము క్రొత్తలో ఉన్నప్పుడు మనము కొత్తగా మారు మనసు పొందిన దినాల్లో నేర్చుకునే అనుభవాన్ని కలిగి ఉంటాం. కొన్ని దినాల తర్వాత ప్రార్థన చేస్తాం, ప్రార్థన అనుభవం ఉంటాం, దేవుని స్తుతించే అనుభవానికి వస్తాము. లేదా కొన్ని మెట్లు మనం ఎక్కి ముందుకు వెళ్ళేటటువంటి బిడలుగా మనం ఉండగలగాలి. అలాగ లేకపోతే మనం ఎదగటం లేదని చెప్పి అర్థం. కొంతమంది ఎన్ని సంవత్సరాల మందిరానికి వెళ్ళినా వచ్చిపోతూ ఉంటారు, అంతవరకే. ఎన్ని సంవత్సరాలైనా మందిరానికి వెళ్ళిన వాళ్ళు రావడం పోవటం అంతవరకే, ఇంకేం పనే ఉండదు. అంటే మేము కూడా వచ్చి అటెండెన్స్ వేయించుకున్నామండి అన్నట్లుగా ఉంటారు కొంతమంది. అలా ఉండి మనకి ప్రయోజనం ఏమి లేదు ప్రియులారా. ఇది అందరూ చేయవలసినటువంటి పని. వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి, ఇలా ఆరాధనలో కార్యక్రమాల్లో పాలు పొందాలి. ఇలాగ దేవుని యొక్క సంఘంలో మనము ఎదగవలసినటువంటి వారమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ఇంకా మనం ముందుకు చదివినట్లయితే దేవుని కొరకు పని చేయటము. మూడో విషయం మనం చూస్తే 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుడు నీతి కిరీటం అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? నీతి కిరీటం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు. ఆయన కొరకు ప్రయాసపడితే, ఆయన కొరకు నిలబడితే ఆయన నీతి కిరీటాన్ని ధరింపజేసే దేవుడుగా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుని కొరకు జీవించటం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వ్యతిరేకించటం. దేవుని కొరకు జీవిస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు, దేవుడు దీర్ఘాయువు ఇస్తాడు, దేవుడు బహుధైర్యం ఇస్తాడు, దేవుడు జ్ఞానాభ్యాసాన్ని అనుగ్రహిస్తాడు, దేవుడు అపాయము రాకుండా కాపాడతాడు. అలాగే దేవునితో జీవించినప్పుడు దేవుడు ప్రేమ, సత్యము ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో దేవుడు జొప్పింపజేయటానికి మనం అవకాశం ఇచ్చినటువంటి వారం అవుతాం ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాకుండా మనం గమనించినట్లయితే దేవుని కొరకు పని చేయటం వలన దేవుడు మనం చూసినప్పుడు ఈ అంజూరపు చెట్టు కనబడుతుంది కదా, అక్కడ మనం చదువుకున్నాం కదా, ఆ అంజూరపు చెట్టుకి ఆకులన్నీ విస్తారంగా కనబడతా ఉన్నాయి. ఏమి లేవు? ఫలాలు లేవు. ఫలాలు లేనటువంటి చెట్టుకు విలువ ఉండదు. ఫలాలు లేనటువంటి మనుషులకు విలువ ఉండదు. ఫలాలు లేనటువంటి వారు ఎదురొస్తే వారిని ఛేదరించుకుంటారు. ఫలాలు కలిగి ఉండాలి, వాళ్ళకి విలువ ఎక్కువ. ఫలాలు కలిగినటువంటి వారికి విలువ ఎక్కువ. ఫలాలు కలిగినటువంటి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు ప్రియ సహోదరి సహోదరులారా. వారు దేవుని బహుమానాన్ని పొందినటువంటి వారు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే అంజూరపు చెట్టు యొక్క ఆకుల వలన వచ్చేటటువంటి లాభం ఏంటంటే అవి కప్పుటనికి ఉపయోగపడతాయి, తెప్పరిళ్ళ చేస్తాయి, నిర్భయం కలిగి ఉంటాయి, మాధుర్యముగా ఉంటాయి, మాదిరిగా ఉంటాయి. గాయాలు పుండ్లను మాన్పేటటువంటి విధంగా అంజూరపు ఆకులను వాడుతూ ఉంటారు ఆయా దినాల్లో ప్రియులారా.
మనము దేవుని పని కొరకు ఉపయోగపడే పాత్రలుగా ఈ దినాల్లో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని పని కొరకు ఉపయోగపడేటటువంటి మంచి పాత్రగా ఉండాలి. అందుకే మనందరి కొరకు దేవుడు రకరకాల పనులను ఏర్పాటు చేశాడు. దేవుని సన్నిధిలో పనిచేసే విధంగా, దేవుని కొరకు నిలబడే విధంగా. నిజంగా రకరకాల సంఘాలలో ఎన్నో రకాల లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రియులారా, వాటిని సరిచేసుకొని వారు నిలబడి ముందుకు వెళ్ళే బిడ్డలుగా కనబడుతున్నారు. అలాగే మనం కూడా ప్రతిదీ కూడా మనము చెవియొగ్గి విని అర్థం చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఈ భూలోకంలో నివాసం చేయాలని దేవుని యొక్క ఆలోచన ఉన్నది. అవును, విశ్వాసముతో మనము దేన్నైనా సాధించగలుగుతాం. 11వ అధ్యాయం అంతా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా చదివినట్టయితే విశ్వాస వీరుల యొక్క అధ్యాయం అంతా అందరూ కూడా విశ్వాసము ద్వారా జయించారు, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేశారు, విశ్వాసము ద్వారా సాధించారు, కష్టపడ్డారు. అయినా కూడా విశ్వాసము ద్వారా వారు ముందుకెళ్ళారు కాబట్టి వారికి నీతి కిరీటము, జీవ కిరీటాన్ని దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. మనకు కూడా తప్పక దేవుడు బహుమానాన్ని దయచేసే దేవుడుగా ఉన్నాడు. మనం చేసినటువంటి పనులకు దేవుడు తప్పక తీర్పులోనికి తీసుకొస్తాడు. మనం మంచి పనులు చేస్తాం కాబట్టి దేవుడు ఆ తీర్పులో మనకి ఒక బహుమానము దయచేసే దేవుడుగా కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనము ఒక 5 సంఘాల గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఆ సంఘాలలో ఏమైతే లోపాలుగా ఉన్నాయో ఆ లోపాలన్నీ కూడా మనం కలిగి లేకుండా ఉండటానికి ప్రభు మనకు అన్ని విషయాల్లో సహాయం చేయాలని, ప్రభు మనల్ని బలపరచాలని, నూతనమైనటువంటి చైతన్యం కలిగి మనం ముందుకెళ్లే విధంగా దేవుడు మనకు సహాయం చేయాలని. ఎప్పుడైతే మనం అలాగ ముందుకు నడుస్తూ విశ్వాసంతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్తుంటామో దేవుడు మనకున్న బలహీనతలన్నీ తీసివేసేటటువంటి దేవుడు, అనారోగ్యం అంతా తీసివేసినటువంటి దేవుడు, అసౌకర్యాన్ని అంతా తీసినటువంటి దేవుడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి స్థితిలో మనం ముందుకెళ్ళాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు మనందరికీ కూడా సహాయం చేసి మనం దీవించి ఆశీర్వదించునుగాక. మనము కూడా అంజూరపు చెట్టు పచ్చగా ఉంది, అదేవిధంగా మంచి ఫలాలు కలిగి ఉంటే ఎంత ప్రఖ్యాతి పొందుతుందో, ఎంత విలువ కలిగి ఉంటుందో, అలాగే మనందరము మంచి ఫలాలను కలిగి ఉందాం. మనందరికీ కూడా దేవుడు గర్భఫలాలను ఇచ్చాడు. ఆ గర్భఫలాలను కూడా దేవుని యొక్క పనిలో ఉపయోగించే బిడ్డలుగా మనం ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు నీకు. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? బంగారం లాంటి కొడుకుని ఇచ్చాడు. ఎలాంటి కొడుకుని? బంగారం లాంటి కొడుకుని ఇచ్చాడు. ఇంకో గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు నీకు, వజ్రం లాంటి కూతుర్ని ఇచ్చాడు. ఎవరినిచ్చాడు? వజ్రం లాంటి కూతుర్ని ఇచ్చాడు దేవుడు నీకు. బంగారాన్ని కొన్ని రోజులు బీరువాలు పెట్టి అట్లాగా తాళం వేసి పెట్టండి, ఏమైద్ది? బంగారం షేడ్ అవుట్ అయింది. ఏమంది? అయిద్దా? అవదా? నల్లబడదా బంగారం? మరి అప్పుడప్పుడు ఎందుకు బంగారాన్ని శుభ్రంగా వాష్ చేస్తూ ఉంటారు? మట్టి ఏదైనా చేరుద్దని కదా, కమ్మల్లో నాట చేరేది. ఓకే. అదే వజ్రాన్ని మరి తీసినప్పుడు వజ్రము ఒక రాయిగా భూమిలో నుంచి బయటకు వస్తుంది. దాన్ని అలాగే మనం వజ్రాన్ని వాడుకోము. వజ్రాన్ని బాగా నగిషి చేపిస్తాం. వజ్రాన్ని బాగా నగిషి చేపించి అది ఎటు పక్కకు తిప్పినా కానీ షైనింగ్ వచ్చే విధంగా దానికి నగిషి చేపించి దాన్ని ఉంగరాల్లోనో లేదా హారాల్లోనూ వాటిని వాడుతూ ఉంటారు. వజ్రాలు ఎంత విలువగా వాడతాం వజ్రాలని. డైమండ్ నెక్లెస్ని ఎంత విలువగా వాడతాం. బంగారాన్ని ఎంత విలువగా వాడతాం. బంగారము మంచి అధికారమునకు గుర్తు, రాచరికానికి గుర్తు బంగారము. అయితే ఆ బంగారాన్ని మనం ఎంత విలువగా వాడుతూ ఉంటామో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చినటువంటి బహుమానాలను కూడా అంత విలువగా మనం వాడాలి. అంత విలువగా దేవుని యొక్క పనిలో మనం ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క బుద్ధులు నేర్పించాలి, ప్రభువు ప్రార్థన నేర్పించాలి. పిల్లలకు మనమే నేర్పించాలి. మొట్టమొదట మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే వాళ్ళు చేస్తారు. మనం హల్లేలూయా చెప్తే వాళ్ళు హల్లేలూయా చెప్తారు. మనం ప్రార్థన చేస్తుంటే వాళ్ళు చూసి ప్రార్థన చేస్తారు.
మనం షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తారు, మనం వందనాలు చెప్తే వాళ్ళు వందనాలు చెప్తారు. చిన్నప్పుడే వారికి బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నప్పుడే నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు, తప్పిపోడు, ఇంకా మిస్ అవడు. కాబట్టి పిల్లల్ని, గర్భఫలాలని మనము చిన్నప్పుడే దేవుని కొరకు ఉపయోగపడే విధంగా మనం వాళ్ళని పెంచాలి. ఎందుకంటే దినాలు బాగలేవండి, దినములు చెడ్డవిగా ఉన్నాయి, భయంకరమైనటువంటి దినాలు ఉన్నాయి. పరిస్థితులు, బయట పరిస్థితులు అంతకేం బాగలేవు. ఇంకా రాను ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి ఉంటాయి. నిజంగా అయినప్పటికీ కూడా ప్రభు మన బిడ్డలకు తోడుగా ఉంటాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మేము చింతల విషయంలో అనుకునేవాళ్ళం, అబ్బో చర్చికి వెళ్ళలేకపోతా ఉంది అని చెప్పి వేరే పాస్టర్ గారితో మాట్లాడి ప్రతి వారం చర్చికి తీసుకెళ్ళండి పాస్టర్ గారు అని చెప్పి మాట్లాడేదాకా వచ్చింది, డిస్కషన్ వచ్చింది. కానీ వాళ్ళ కాలేజీలో వాళ్ళు సీనియర్స్ అన్నారంట, మనం ఫెలోషిప్ పెట్టుకుంటాం చర్చి అంటున్నా కాలేజీలో, నువ్వు ఫెలోషిప్కి రావచ్చు అని చెప్పారంట. వాళ్ళు ఉదయం 6 గంటలకి ప్రార్థన పెట్టుకుంటారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల దాకా వాళ్ళ ప్రార్థన అయిపోతుంది. మనం జరిపే ప్రార్థన ఆన్లైన్లో చూస్తూ ఉంటారు వీళ్ళు. ఎక్కడున్నప్పటికీ కూడా ప్రభువుని స్తుతించే విధంగానే. బిల్లు కూడా అంతే, సండే మార్నింగ్ ఉదయం వర్షిప్కి వెళ్ళాలి, అక్కడ కీబోర్డ్ ప్లే చేయాలి. బిల్లు వారంలో 2 వారాలు, నెలలో 2 వారాలు కీబోర్డ్ ప్లే చేస్తాడు. మళ్ళీ ఈవినింగ్ సర్వీస్కి వెళ్తాడు, మళ్ళీ సాటర్డే ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తాడు, మళ్ళీ చదువుకుంటాడు, సాటర్డే ఈవినింగ్ సాంగ్స్ వర్షిప్ ప్రాక్టీస్ చేస్తాడు. చూడండి, అంటే నేను గొప్పని చెప్పట్లేదండి, వాళ్ళు ఎలాగున్నారు అనేటువంటిది ఎగ్జాంపుల్గా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎన్నో పనులు సీనియర్స్ ద్వారా రకరకాల ప్రెషర్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ పని చేయరా, రికార్డులు రాయరా, ఈ పని చేయరా అంటూ ఉంటారు. అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ దేవుని పని విషయంలో ఎక్కడ కూడా వెనక ఆగరు, చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. సెకండ్ ఇయర్ అన్నీ పాస్ అయ్యాడు. నిజంగా దేవుడు చేసినటువంటి మేలులు అవన్నీ కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మీ పిల్లలు కూడా బాగా చదువుతున్నారు, అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మీ పిల్లలు కూడా ఫెలోషిప్స్లో పాలు పొందుతున్నారు, అందుని బట్టి వందనాలు. మీ కాలేజీలో మీకు ఫెలోషిప్స్ ఉంటే తప్పకుండా వెళ్ళండి, కాలేజీలో ఫెలోషిప్లో జాయిన్ అవ్వండి. మీ ఉద్యోగాల మధ్య, మీరు చేసే ఉద్యోగాల మధ్య క్రిస్మస్ పండుగ జరుగుతున్నప్పుడు మీరు పార్టిసిపేట్ చేయండి. మంత్లీ ఫెలోషిప్ ఉంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. కాలేజీల్లో సహవాసాల్లో పాలు పొందండి. అలాగ ప్రభువుని స్తుతించి గణపరచడానికి మీరు ప్రయత్నం. ఎందుకంటే ఎప్పటికైనా సరే ప్రభు దగ్గరకు రావాల్సినటువంటి వాళ్ళమే మనం. గమనించండి, ఈరోజు రాకపోయినా, ఈరోజు మిస్ అయినా, వచ్చే సంవత్సరం అయినా, వచ్చే చనిపోయే లోపు రావాల్సినటువంటి వాళ్ళమే. అదే యవన కాలంలో వస్తే ఏమైందనంటే అది మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది, అది మీకు దీవెనకరంగా ఉంటుంది. 78 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధుడు ఐసీయూలో ఉన్నాడు. 78 సంవత్సరాల వృద్ధుడు సరిగా మాట్లాడలేకపోతున్నాడు. నోట్లో అది పైప్ పెట్టారు, నోట్లో ఆల్రెడీ పైప్ పెట్టారు. వాళ్ళ కుమారుడికి ఒకటే తాపత్రయం ఏంటంటే, నాన్న ఇప్పుడైనా సరే యేసు ప్రభువుని ఒప్పుకోనన్న సొంత రక్షకుడిగా, ఇప్పుడైనా ఒప్పుకోనానా అని చెప్పి ఆ కుమారుడు ఎంతగానో అతను చెవులో చెప్తా ఉన్నాడు. ఇతను కళ్ళు మూసుకొని ఉన్నాడు, ఐసీయూలో ఉన్నాడు. ప్రియులారా, ఈ ముసలాయన ఈ ముసలాయనంట విగ్రహాలకి అర్పించేటటువంటి రకరకాల పనులు చేస్తూ ఉంటాడంటే, అంటే హిందూగా నివాసం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు. కానీ కుమారుడు, కోడలు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి వారు దేవుని యొక్క పరిచయం చేస్తున్నారు. అయితే కుమారుడు చెవులో చెప్తున్నాడు, నాన్న ఇప్పుడైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు, చెప్పు, నేను చెప్పే ప్రార్థన నువ్వు చెప్పు నాన్న, నువ్వు చెప్పు అని చెప్తుంటే ఆయన చిన్నగా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క పైపు నోట్లో ఉండటం వల్ల. ప్రియులారా, ఎందుకంటే ఎప్పటికైనా సరే ప్రభు దగ్గరికి రావాల్సినటువంటి వారమే. ఒకవేళ రాలేదో నిత్య నరకం ఉందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆల్రెడీ దేవుడు కొంతమందిని ఆ పని కొరకు అప్పగించేశాడు. కొంతమందిని, బైబిల్లోనే ఉంది ఆ మాట, కొంతమందిని ఆ పని కొరకు అప్పగించాడు. వాళ్ళు ఇంకెప్పటికీ కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది కొంతమందికి. ఎవరైతే నమ్మి బాప్తీసం పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు ఒక మంచి మార్గంలో ముందుకు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గం కనబడుతున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనము మన కుటుంబాలు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా
చివరి దినాల్లో మనం ఉన్నాం, అంత్యకాలాల్లో మనం ఉన్నాం. ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించండి, ప్రభువుని నమ్మండి, యేసయ్యని నమ్మండి. అంతే చాలు. యేసయ్య చేస్తాడయ్యా, యేసయ్య గొప్ప కార్యం చేస్తాడు, యేసయ్య మమ్మల్ని స్వస్థపరుస్తాడు, మమ్మల్ని మాకు అన్నీ దయచేస్తాడు, యేసయ్య మా దేవుడు అని చెప్పి మీరు నమ్మి ఒక నమ్మకాన్ని యేసయ్య మీద కనబరచండి. దేవుడు తప్పకుండా బలపరిచే దేవుడుగా మనకున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృప ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీరు మాకు తోడు నీడగా ఉండి ప్రభువా మిమ్మల్ని స్తుతించాం, ఆరాధించాం, మీ వాక్యాన్ని ధ్యానం చేశాం. ప్రభువా మీ బల్లలో పాలు పొందాం. మీకు నాయన నా తండ్రి మీ పని కొరకు మేము కానుకలు సమర్పించాం. ప్రభువా నాయన మమ్మల్ని అందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన అయా చేరి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున మీరు వర్ధిల్లింప చేయండి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నాయన వారందరూ ప్రభువా గూగుల్ మీట్లో నాయన మేమందరము కలుస్తున్నాం, సహవాసం కలిగి ఉన్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభువా, ప్రయాసపడుతున్నాం ప్రభువా నా తండ్రి. నాయన మీరు మా కొరకు చేసినటువంటి త్యాగాన్నంతటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా మీరు సహాయ సహకారాలతో మమ్మల్ని నింపండి, మీకు స్తోత్రాలు. నాయన మా అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభువా నా తండ్రి. బలము కలిగినటువంటి సంఘముగాను, విశ్వాసము కలిగినటువంటి సంఘముగాను, జీవము కలిగినటువంటి సంఘముగాను మేము ఉండటానికి మీరే సహాయ సహకారాలు దయచేస్తారని నమ్ముకుంటూ ఉన్నాం ప్రభువా. వందనాలు నా తండ్రి. నాయన ప్రత్యేకంగా తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా మా ప్రయాణాలంతట్లో మీరు సహాయం చేసి ప్రభువా మీ కృపలో వర్ధిల్లింపజేసి దీవించి మహిమ పొందమని, ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో నింపుతారని ప్రభువా యవనస్తులను, చిన్న బిడ్డలను, పురుషులను, స్త్రీలను, నాయన ఉద్యోగాలు చేసుకునే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలో వర్ధిల్లింపజేయమని, సంఘంలో ప్రభువా నా తండ్రి నాయన నూతన ఆత్మలను కూడా మీరు దయచేసి నా తండ్రి, ఇంకా నా తండ్రి మేమందరం ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేస్తారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము, మమ్మల్ని శోధనలోనైతే దుష్టుని తప్పించము. ఎందుకంటే రాజ్యము, మహిమ, బలము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సంతోషం, సమాధానం ఇది మొదలుకొని మనకు, మన కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించి దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్.